హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి వచ్చి మొదటిసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి. టెలిగ్రామ్ డీల్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ డీల్ ఛానల్ కూడా కింద లింక్లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. అక్కడ కొత్త స్క్రీన్స్ కానీ కొత్త ప్రొజెక్టర్స్ కానీ ఏ వచ్చినా నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను అనమాట. మంచి మంచి డీల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీరు అక్కడ జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్స్ అన్నమాట అది. అండ్ ఈరోజు మనం జెట్కో నుంచి వెళ్ళి మరో ప్రొజెక్టర్ రావడం జరిగింది. రీసెంట్లీ ఈ మధ్యలో లాస్ట్ 2 days బ్యాక్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. లాంచింగ్ ప్రోడక్ట్ అనమాట జెట్కో ఈవీఈ. దీని స్పెక్స్ ఏంటి, దీని టోటల్ అన్బాక్సింగ్ చేసి దీని అవుట్పుట్ ఎలా ఉంది అండ్ 10x10 రూమ్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ లెట్స్ గో అన్బాక్స్. గైస్, మనం ముందుగా దీని మీద బాక్స్ మీద ఏం కంటెంట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. మనకు ఈవీఈ అని చెప్పి జెట్కో బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. -720p రెజల్యూషన్తో రావడం జరుగుతుంది. అంటే 1280x720 రెజల్యూషన్తో రావడం జరుగుతుంది. ఫుల్ హెచ్డి సపోర్టెడ్ అండ్ ఎలక్ట్రానిక్ ఫోకస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సెగ్మెంట్లో 9000 అండర్ బడ్జెట్లో ఎలక్ట్రానిక్ ఫోకస్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ మల్టీమీడియా ప్రొజెక్టర్ అనేది ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. సేమ్ అక్కడ ఏమి ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇచ్చారు. అండ్ జెట్కో ప్రొజెక్టర్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ గురించి ఇచ్చారు, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అనేది. అండ్ ఇటు కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే బిల్ట్-ఇన్ స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ కీస్టోన్ కరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రానిక్ ఫోకస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 15,990 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 1.2 kgs అనేది ఇక్కడ రాసి ఉండడం జరిగింది. అండ్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 8,990 రూపీస్, అండర్ 9,000 అయితే చెప్పచ్చు. 1 year వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. బాక్స్ మీద మల్టీమీడియా ప్రొజెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి ఓపెన్ చేసి మనం కంటెంట్ చూద్దాం, మనం లోపల ఏమేమి ఇచ్చారనేది అనేది. అండ్ బాక్స్ సీలింగ్ అయితే బాగానే రావడం జరిగింది. అండ్ మనం ముందుగా ఓపెన్ చేసుకున్నట్లయితే ఒక థర్మాకోల్ ఇవ్వడం జరిగింది ఇది. అండ్ 2 బ్యాటరీస్ ఇచ్చారు. అండ్ ఏవీ పోర్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, కనెక్టర్. అండ్ పవర్ కార్డ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ రిమోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది జిబ్రానిక్ స్టైల్లో ఉందన్నమాట. రిమోట్ కూడా మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. జెట్కో బ్రాండ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని రిమోట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ వారంటీ పాలసీ అని చెప్పి వారంటీ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్విక్ గైడ్ అని చెప్పి టోటల్ లోపల డివైస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం పక్కకు పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది. ప్రొజెక్టర్ ఓపెన్ చేద్దాం. చాలా బుడ్డగా ఉంది గాయస్, పక్కకు పెట్టేస్తున్నాను నేను. అసలు ఇంత చిన్నగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా, మన ఛానల్ నుంచి వెళ్ళి మొదటిసారి అనుకుంటా ఇలాంటి ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేయడం. ఇది పోర్టబుల్ ప్రొజెక్టర్గా చాలా అంటే చాలా చిన్నగా. ఇక్కడ ఇది క్రోమ్ గార్నిష్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎయిర్ ఫిల్టర్స్ అని చెప్పి ఇక్కడ రాసి ఉండడం జరిగింది. డిజైన్ కూడా కొంచెం హాట్ ప్లాస్టిక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ గురించి చూసుకుంటే మనం పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 1 AV పోర్ట్ ఇవ్వడం జరిగింది. 1 IR బ్లాస్టర్ ఇవ్వడం జరిగింది. పవర్ ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీద కనుక చూసినట్టయితే మనకు అడ్జస్ట్మెంట్, ఫోకస్ అడ్జస్ట్మెంట్ రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. పవర్ ఆన్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మన ఫోకస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు జెట్కో బ్రాండ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్ మౌంట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కింద జెట్కో బ్రాండ్ ఈవీఈ అనేది ఇవ్వడం జరిగింది. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3500 లూమియాన్స్తో రావడం జరుగుతుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం 2500:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 8,990 రూపీస్. బడ్జెట్ గురించి
చూద్దాం, దీని డెమో చూసినాక మనం మాట్లాడదాం. దీని డెమోలు వేస్తాను, ఒకసారి చూడండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని ఎంత సైజ్ వస్తుంది ఏంటి అని చెప్పి నేను వీడియో ఎండ్లో మాట్లాడతాను. ఇక్కడ మనకు రిమోట్లో కనుక చూసినట్లయితే ఎస్ అనేది ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేస్తే మనకు ఇన్పుట్ సోర్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇది క్లిక్ చేసి HDMIలోకి వెళ్ళిపోతే మీకు HDMI అనేది కనెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దీని లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3500 లుమియాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు అవుట్పుట్ చూసినట్లయితే కనుక డిస్టెన్స్ అనేది 10 feet డిస్టెన్స్లో నేను పెట్టాను. అండ్ ఇందులో 5 watt స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది, ఇన్బోల్డ్ స్పీకర్. అండ్ మీరు అదర్నల్గా కంపల్సరీ ఎక్స్టర్నల్ స్పీకర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒక్కసారి కనుక చూసినట్లయితే ఒక వీడియో నేను ప్లే చేసి చూపెడతాను. ఒకసారి కనుక మనం వీడియో ప్లే చేసి చూస్తే సౌండ్ ఎలా వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇంటర్నల్ స్పీకర్ నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ 100 సౌండ్ అనేది పెట్టి చూస్తాను నేను మీకు. ఇప్పుడు చూసినట్లయితే మాత్రం 70, 80, 90 టోటల్ 100 అనేది సౌండ్ అనేది ఉండడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే 10x10 రూమ్లో ఇది డెమో అన్నమాట. పిక్చర్ క్లారిటీ అయితే బాగానే ఉంది గాయస్. అంటే మనకు 9000 బడ్జెట్ రేంజ్లోనే మనము కంపేర్ చేసి మాట్లాడితే మాత్రం నాకు ఇప్పుడు బయట నుంచి వెళ్ళి కొంచెం లైటింగ్ కూడా లోపలికి రావడం జరుగుతుంది. అంటే చిన్న విండో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఆ విండో నుంచి వెళ్ళి వెళ్తురు వచ్చినా కూడా ఈ మాత్రం మనకు అవుట్పుట్ వస్తుందని మాత్రం 720 ప్రొజెక్టర్ అంటే నార్మల్గా చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది కావచ్చు అని అనుకున్నాను. బట్ అవుట్పుట్ చూస్తే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది గాయస్. అంటే నేను నార్మల్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం నాకు అవుట్పుట్ అనేది కలర్స్ అయినా కానీ చాలా బాగున్నాయి. అండ్ 9000 రేంజ్లో 3500 లుమియాన్స్తో అండ్ 2500:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. అండ్ 5 watt ఇన్పుట్ స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. స్పీకర్ క్లారిటీ కూడా నాకు కొంచెం బాగానే అనిపించింది, ఎందుకంటే నా చిన్న రూము. బట్ బెటర్ అనిపించింది. ఒకసారి మనం అవుట్పుట్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం యూట్యూబ్ ఓపెన్ చేసి. నేను ఫైర్ స్టిక్ 4K అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ 1080 వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి దీని డయాగ్నోస్టిక్స్లోకి వెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆడియో అండ్ వీడియో అండ్ డయాగ్నోస్టిక్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మీకు మ్యాక్స్ రెజల్యూషన్ వచ్చేసి 1080 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది గాయస్. అంటే మీరు ఈ ప్రొజెక్టర్ 9000 తీసుకొని ఒక 1080 ఫైర్ స్టిక్ తీసుకుంటే మాత్రం మీకు సెట్ అయిపోతుంది గాయస్. అంటే 12,000 రూపీస్లోనే మీరు ఇంట్లో థియేటర్ అనేది సెటప్ చేసుకోవచ్చు గాయస్. మీరు అదర్నల్ ఒక సౌండ్ బార్ తీసుకుంటే మాత్రం ఒక 5,000, 7,000 రేంజ్లో, అంటే మీరు ఒక 20,000 అంటే 18,000 to 20,000 మధ్యలోనే ఇంట్లో థియేటర్ అనేది సెటప్ చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ మీకు చూసినట్టయితే 1080 రెజల్యూషన్తో అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ డాల్బీ విజన్ కానీ HDR సపోర్ట్ కానీ అండ్ డాల్బీ ఎలాంటి డాల్బీ అనేది ఇక్కడ సపోర్ట్ అయితే చేయడం లేదు గాయస్. అండ్ PCM ఆడియో అనేది ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇక్కడ మాత్రం అవుట్పుట్ మాత్రం 1080 వస్తుంది, అక్కడ 4K అని చూపెడుతుంది. బట్ ఇది ఎలాంటి 4K అయితే కాదు. ఒక్క నిమిషం వాల్యూమ్ అనేది ఒకసారి చూద్దాం. ఇది ఇన్బుల్డ్ స్పీకర్స్ నుంచి వచ్చే ఆడియో అన్నమాట. మీకు వచ్చే డెమోలు కూడా టోటల్ ఇన్బుల్డ్ స్పీకర్స్ నుంచి వస్తాయి అన్నమాట. నేను రికార్డ్ చేసేది మొత్తం టోటల్. ఇది చూసినాక మీకు నచ్చితే మాత్రం లింక్ అనేది కింద ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. బడ్జెట్లో ప్రొజెక్టర్ కావాలనుకుంటే మాత్రం బెస్ట్ బై అని చెప్తాను. మీరు కాంపాక్ట్ చిన్న రేంజ్ ప్రొజెక్టర్ చూస్తే మాత్రం మీ దగ్గర సెల్ఫ్స్ కానీ ఉండి అండ్ ట్రైపాడ్ మీద కూడా మీరు మౌంట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ దీని స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్లోనే మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ అవుట్పుట్ మీరు చూస్తే మాత్రం ఇది 110 inch 100 feet డిస్టెన్స్లో పెడితే మీకు 110 to 120 inch అనేది రావడం జరుగుతుంది అన్నమాట. మా దగ్గర ప్రొజెక్షన్ చేసిన వాటిల్లో ఈ స్క్రీన్ పరంగా కానీ అల్ట్రా వైడ్ అని చెప్పచ్చు, షార్ట్ త్రూ ప్రొజెక్టర్ అని చెప్పి, మరీ షార్ట్ కాదు, అల్ట్రా వైడ్ ప్రొజెక్టర్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే స్క్రీన్ పరంగా కానీ మనం దగ్గర 10 feet డిస్టెన్స్లో పెడితేనే 120 inch వరకు అయితే రావడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు బాగానే అనిపిస్తుంది గాయస్. చూస్తే మాత్రం కలర్స్ మాత్రం మరీ ఓవర్ కలర్స్ కాదు, మరీ నార్మల్ కలర్స్ కాదు, మిడ్ రేంజ్లో అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ 8,990 రూపీస్ బడ్జెట్లో మాత్రం బెస్ట్ బై అని చెప్తాను నేను. అండ్ మీరు కొనాలనుకుంటే మాత్రం కింద లింక్ ఉంటుంది, ట్రై చేయండి. గోవిందా అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా, పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా, వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా, ఎల్లంటేనే లాసే కాదా, ఓ అంటే ఓవర్ డోసే కాదా, వి అంటేనే. అలెక్సా టర్న్ ఆన్ లైట్.
Alexa, turn off the light. The table will honor its word. నీ స్టేట్ దాటలేనన్నావు దాటా, నీ గేట్ దాటలేనన్నావు దాటా, నీ పవర్ దాటలేనన్నావు దాటా, ఇంకేంటి దాటేది నా బొంగుల లిమిట్స్ లో. దానికి తెలుసు ఈ ప్రపంచమంతా నీకోసం వెతుకుతోంది. వాడికి త్వరలోనే 176 ఇంచ్ స్క్రీన్ టెస్ట్ కూడా చేయబోతున్నా గైస్. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకొస్తూనే ఉంటాను. ప్రొజెక్టర్ రిలేటెడ్ వీడియోస్ అన్నమాట అండ్ స్క్రీన్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి, ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ, జై హింద్. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch you